ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, శివనింద చేస్తున్నాడు. ఎవరో నమశివాయ అన్న మాట తప్ప అనకూడదు, వినకూడదు. కాబట్టి వీడిని వీపు మీద 4 వేయండి, పండ్లు ఉడగ వేసి ద్రొబ్బుడని, పళ్ళు ఊడిపోయేట కొట్టి లాగా పారేయండి అనేటప్పటికీ చిలికెత్తెలందరూ వచ్చారు. అప్పుడు పరమశివుడు సాక్షాత్కరించాడు. మహాతల్లి స్తోత్రం చేసింది, పూజించింది. నిన్ను నా ఇల్లాల్ని చేసుకుంటున్నాను. ఇల్లాల్ని చేసుకోవడం ఏమిటి, ఆవిడ ఎప్పుడు ఇల్లాలి, దా వృషభవాహనాన్ని అధిరోహించు కైలాసానికి వెళ్ళిపోదాం అన్నాడు. నేను ఆనందావిడ అదేమన్నాడు, దక్ష ప్రజాపతి కూతురుగా వచ్చినప్పుడు అలాగే వచ్చాను, ఇప్పుడు అలా రాను. పార్వతీ కళ్యాణంలో కన్యావరుని చేసి నువ్వు మా నాన్నగారి ఇంటికి దూతల్ని పంపి నన్ను నీ భార్యగా చేసుకో. ఆడపిల్ల ఉన్నవాడు ఫోటో జాతకం పట్టుకు తిరగకూడదు, మగపిల్లాడు ఉన్నవాడు తిరగాలి. మా అబ్బాయికి తగిన అమ్మాయి ఎక్కడుందండి అని. అసలు మీరు కళ్యాణ ప్రకరణంలో, వివాహ ప్రకరణంలో మగపిల్లవాడు తండ్రి తిరుగుతాడు, అంతేకాని ఆడపిల్ల తండ్రి తిరగడు. కలియుగం అన్నీ తిరగబడిపోయి. కాబట్టి